సెలబ్రిటీలు ఈ మధ్య కాలంలో డ్రగ్స్ తీసుకుంటూనో విక్రయిస్తూనో పట్టుబడ్డ ఉదంతాలు చూస్తుండగా ఆ క్రమంలో తమిళ యాక్టర్ అంజు కృష్ణ అరెస్ట్ కావడం కలకలం రేపుతోంది. ఆమెతో పాటు మరో అసిస్టెంట్ డైరెక్టర్ సహా మరో 6గురిని చెన్నై కోర్టుకు రిమాండ్కు పంపించగా రంగుల లోకంలోకి చీకటి కోణం ఈ ఇన్సిడెంట్తో మరోసారి బట్టబయలైంది. చెన్నైలో డ్రగ్స్ దందా. అరెస్ట్ అయిన 8 మందిలో నటి అంజు కృష్ణ. కలకలం రేపుతోన్న సినిమా తారల చీకటి దందాలు. గత ఏడాదిలో డ్రగ్స్ తో పట్టుబడిన నటుడు శ్రీరామ్. తమిళనాట ఇప్పుడు డ్రగ్స్ బిజినెస్ లో పట్టుబడిన వారి పేర్లు కలకలం రేపుతున్నాయి. తమిళ అసిస్టెంట్ డైరెక్టర్ విన్సీ నివేత, అంజు కృష్ణ సహా 6గురిని అరెస్ట్ చేయడం, కోర్టు వారిని రిమాండ్కు పంపించడం కూడా జరిగిపోయాయి. యాంటీ నార్కోటిక్ ఇంటెలిజెన్స్ వింగ్ వలరసవక్కం ఏరియాలో ఓ స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి ఈ కూంబింగ్ చేశారు. యాంటీ నార్కోటిక్ ఇంటెలిజెన్స్ వింగ్ కి ఈ ముఠా ఎలా దొరికిందంటే ఏఎన్ఐయు విభాగానికి చెందిన ఎస్ఐ జానీ చెల్లప్పకి రొటీన్ చెకప్స్ లో నెసపక్కం ఏరియాలో విఘ్నేశ్వరన్ అనే 33 ఏళ్ల వ్యక్తి దొరికాడు. అతనిని విచారిస్తూ ఉండగా వెంకటేష్ కుమార్ అనే వ్యక్తి దగ్గర నుంచి మాదక ద్రవ్యాలు కొనుగోలు చేసినట్లు తెలుసుకున్నారు. కోవూరులోని పోరూరు వీధిలో ఈ వెంకటేష్ కుమార్ నివాసం ఉండగా అతని దగ్గరకు ఓ డూప్లికేట్ కస్టమర్ రూపంలో వెళ్లి ఆపరేషన్ నిర్వహించగా ముందుగా నిర్దేశించిన ఏరియాకి వెంకటేష్ కుమార్ కారులో వచ్చాడు. అతని వెహికల్ ను చుట్టుముట్టిన పోలీసులకు అదే కారులో కొందరు, చుట్టుపక్కల కొందరు డ్రగ్స్ తో పట్టుబడ్డారు. నిషేధిత ఎల్ఎస్డి స్టాంప్స్, గంజాయి, మెథాఫిటమైన్ ని స్వాధీనం చేసుకున్నారు. అలా ఈ డ్రగ్స్ దందాలో సినిమా తార అంజు కృష్ణ, ఒక సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన విన్సీ నివేత ఉన్నట్లు తేలగా పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఇక అంజు కృష్ణ విషయానికి వస్తే వెల్లిమలై సినిమాలో నటించగా ఆమె ఇండస్ట్రీకి రాకముందు మోడలింగ్ కెరియర్ లో ఉంది. ఆ తర్వాత మలయాళం, తమిళ సీరియల్స్ లోనూ నటించింది. ఫ్లవర్స్ ఛానల్లో వచ్చిన ప్రియాంకరి సీరియల్లోనూ పాపులర్ అవగా ఈమె నేటివ్ ప్లేస్ కేరళలోని త్రిశూర్. అయితే వృత్తిపరంగా తమిళనాడులోనే ఎక్కువగా ఉంటుంది. తాజాగా ఆమె అరెస్టుతో రంగుల లోకంలోని చీకటి కోణం బయటపడుతోంది. ఈ కేసులో ఆమెతో పాటు అరెస్టైన వారిని బాధితులుగా చూస్తారా, నిందితులుగా చూస్తారా అనేది పక్కన పెడితే గత ఏడాదిలో నటుడు శ్రీరామ్ కూడా ఇలానే డ్రగ్స్ తో దొరికిపోయాడు. ఆ సమయంలో అతను తాను డ్రగ్స్ అమ్మడం లేదని కేవలం తీసుకున్నట్లు మాత్రమే చెప్తూ దాదాపు ఏడ్చినంత పని చేశాడు. వాటిలో నిజమెంత అనేది అతనికే తెలియాలి. కానీ సెలబ్రిటీలు ఈ గలీజ్ దందాలో తరచూ పట్టుబడడం సెన్సేషన్ అవుతోంది.